సంఘములో విశ్వాసులు ఎందుకు తక్కువ అవుతున్నారు? విశ్వాసులు సంఘమునకు ఎందుకు రాకుండా మానివేస్తున్నారు అనే ప్రధానమైన ప్రశ్నకి జవాబు ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమును ఒక చెట్టుతో పోల్చినట్లయితే మరి చెట్టు యొక్క ఆకులు ఎండిపోయి మరి చెట్టు యొక్క ఆకులు కింద పడిపోతున్నట్టు లెక్క. అంటే దాని అర్థం ఏమిటి? ఆ సంఘములో జీవము లేదు, అలాగే ఈ చెట్టులో కూడా జీవము లేదు. ఎందుకు జీవము లేదు అని అంటే, ఆ చెట్టుకి నీరు పోయటం లేదు అని అర్థము. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, తండ్రి అయిన దేవుడు తనలో తాను జీవము కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అలాగే తనకు విధేయుడైన కుమారుడైన క్రీస్తుకి తనలో ఉన్న జీవాన్ని తనకు కుమారునికి కూడా అనుగ్రహించాడు. అంటే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగిన వాడు. అంటే తన ప్రాణమును పెట్టగలిగిన వాడు, తన ప్రాణమును తీసుకొనగలిగిన వాడు. అంటే జీవం ఎక్కడి నుంచో బయటికి రాదు, బయట నుంచి క్రీస్తులోనికి రాదు, కానీ క్రీస్తులో నుంచే జీవం బయటికి వెళుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఆయనను ఉనికిలోనికి తెచ్చేవారు ఎవరు లేరు, కానీ ఆయనే ఉనికిలోనికి మనుషులను తెచ్చేవాడు. అంటే ఆయనే జీవంలోనికి తెచ్చేవాడు అని అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు కూడా దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పును. అంటే దేవుని జీవము నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అటువంటి జీవముతో, అటువంటి ఆత్మతో అభిషేకము చేసినప్పుడు మనలో నుంచే జీవం బయటకు వెళుతుంది. కానీ ఎందుకనంటే మనలో నుంచి జీవం బయటకు వెళ్తుంది, కానీ మనలోనికి జీవం బయట నుంచి ఇంకేం రాదు. కాబట్టి అటువంటి నిత్య జీవమునకై ఊరడి, అంటే బావిలో నీళ్ళు ఎలా ఊరుతాయంటే బావిలోంచే నీళ్ళు వస్తాయి, కానీ బావిలోనికి బయట నుంచి ఎక్కడ నీళ్లు రావు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది అదే విషయము. నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనలో తాను జీవము కలిగిన వాడు, నిత్య జీవము కలిగిన వాడు. అటువంటి నిత్య జీవ అభిషేకమును పెంతెకొస్తు దినము నాడు మరి విశ్వాసుల పైన ఆ యొక్క అభిషేకమును కుమ్మరించాడు. అభిషేకము కుమ్మరించాడు కాబట్టి వారు కూడా జీవము కలిగిన వారుగా ఉన్నారు. అంటే సంఘ విశ్వాసుల్లో ప్రధానంగా కాపరి కానీ సంఘ సేవకులు కానీ అభిషిక్తులై ఉండాలి. అంటే వారిలో జీవం ఉండాలి. అంటే వారు ఎలాగుండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీకి చెప్పినట్లు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనంటే దాని అర్థం ఏంటి? కాపరిలో నుంచి జీవం బయటికి వెళ్ళాలి. అంటే తనలో నుంచి జీవము బయటికి వెళ్ళాలి, తనలో నుంచి పొర్లి పారాలి, కానీ తనలోనికి జీవం వచ్చే పరిస్థితి కాదు. తనలో తాను జీవము కలిగిన వాడు. కాబట్టి అటువంటి జీవము కలిగిన కాపరి ఉన్నట్లయితే సంఘము జీవము కలిగినదై ఉంటుంది. అప్పుడు ఆకులు రాలవు, అప్పుడు చెట్టు పచ్చగా మరి ఫలించు చెట్టు వలె ఉంటుంది. సంఘము కూడా చక్కగా నిండుకొనినదై ఆత్మపూర్ణులై ఫలించువారిగా ఉంటారు. అంటే దాని అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ కాపరి తర్వాత ఇంకెవరు మరి అంటే అభిషేకము పొందిన సంఘ సేవకులే. కానీ సంఘం యొక్క అభిషేకం అంటే దేవుని అభిషేకము నా నుంచి నా కుమారునికి వంశపారంపర్యంగా వెళ్ళదు. ఇట్స్ నాట్ ఎ లెగసీ. కాబట్టి అది అభిషేకము పొందిన వారికే, నా తర్వాత అభిషేకము పొందిన వారే మరి కాపరిగా ఉండాలి, దేవుని సేవకులుగా ఉండాలి. ఇది మర్చిపోయారు కాబట్టి సంఘములు క్షీణించిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మనము.